మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఈ ర్యాగింగ్ అనేది చట్ట విరుద్ధమని. కానీ ఇంకా కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఈ సీనియర్స్ వాళ్ళు తమ జూనియర్స్ ని భయపెట్టాలని, ఈ సీనియర్స్ ని చూస్తేనే కాళ్ళు చేతులు వణకాలి, భయపడాలి అని చెప్పేసి ఎప్పుడు ఈ సీనియర్స్ అనుకుంటూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్స్, వీధి రౌడీలు, గూండాలు కాదు. ఈ రోజు మీరు వేసే ఒక్క అడుగే రేపు మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలి అనేసి చెప్తుంది. రీసెంట్ గా పల్నాడు జిల్లా దాచేపల్లి గవర్నమెంట్ కాలేజ్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ జూనియర్ విద్యార్థుల మీద ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అతి కఠినంగా ఈ ర్యాగింగ్ అనేది చేస్తున్నారు అక్కడ. అది ఇలాంటి ర్యాగింగ్ కూడా కాదు. ఇంటర్మీడియట్ చదువుతున్న సీనియర్ స్టూడెంట్స్ 5 మంది కలిసి తన జూనియర్ ని ఒక్కడిని చేసి ఒక రూమ్ లోకి తీసుకెళ్లి మరి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. పాపం ఆ పిల్లోడిని ఒకడేమో కాళ్ళతో తంతాడు, ఒకడేమో చేత్తో కొడతాడు, ఒకడేమో కరెంట్ వైర్తో షాక్ పెట్టాలని చూస్తాడు. అసలు అలా ఎందుకు కొడుతున్నారు, దానికి అసలు కారణం ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం పిన్ టు పిన్ అయితే మాట్లాడుకుందాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ మారి అప్డేటర్. మీరు కొత్త వాళ్ళు అయ్యి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సొసైటీలో మీకు తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా 10 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ మెడిసిన్ లా నా నుంచి మీకు ప్రతిరోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అది మీలో కొంతమందికి ఒక అవేర్నెస్ లా, కొంతమందికి ఒక నాలెడ్జ్ లా ఉపయోగపడుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు పనిలో ఉండి చూడకపోయినా పడుకోబోయే ముందు ఒకసారి అసలు ఏంటా ఈ వీడియో అని ఒక్కసారి ఓపెన్ చేయండి, మీకే అర్థమవుతుంది మ్యాటర్. మరి సబ్స్క్రైబ్ చేశారా? ఇక పదండి, ఆ దాచేపల్లిలో ఆ స్టూడెంట్స్ చేస్తున్న ఆ ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని గవర్నమెంట్ కాలేజీలో అయితే జరిగింది. ఇక్కడ ఎప్పటి నుంచో ఆగస్టు 4 నుంచి అయితే ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అయితే ఆగస్టు 9న అయితే ఆ వీడియో వైరల్ అవ్వడంతో అందరికీ తెలిసింది. ఆ కాలేజీలో చదువుతున్న కొంతమంది సీనియర్స్ తమ జూనియర్స్ తో చాలా కఠినంగా నడుచుకుంటున్నారు. వీధి రౌడీల్లా, కిరాణా గూండాల్లా అక్కడ పక్కనే ఉన్న బీసీ హాస్టల్లోని ఒక రూమ్ కి తీసుకెళ్లి మరి వీధి రౌడీల్లా కాళ్ళతో తన్నడం, చేతులతో కొట్టడం, కరెంట్ షాక్ పెట్టడం లాంటివి ఆ ఒక్క కుర్రోడు మీద చేస్తూ ఆ 5గురు కూడా పైశాసిక ఆనందం పొందుతూ ఉన్నారు ఆ వీడియోలో. పాపం ఆ వీడియోలో వాళ్ళు కొడుతూ ఉంటే పాపం ఆ అబ్బాయి అన్న వద్దు మీకు దండం పెడతా అనేసి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. వాళ్ళల్లో ఒకడు అక్కడే ఉండి ప్రతిదీ అక్కడ జరిగే ప్రతి దాన్ని కూడా వీడియో రికార్డులు అయితే షూట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఆగస్టు 8న అయితే బయటకు వచ్చింది. 9న అయితే మొత్తం వైరల్ అయితే అయిపోయింది. ఆ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయిని చూసి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గుండె రగిలిపోయింది. మనకే గుండె రగిలిపోతే తన పేరెంట్స్ కి ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లిదండ్రులైనా 4 ముక్కలు చదువు నేర్చుకుంటాడు అనేగా ఈ కాలేజెస్ కి, స్కూల్స్ కి పంపిస్తారు తల్లిదండ్రులు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ వీడియో బయటికి వచ్చే వరకు కూడా కాలేజీలో ఇలా జరిగింది నాన్న అనేసి నోరు వెప్పి వాళ్ళ నాన్నకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అబ్బాయి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అన్నారంట, ఈ వీడియో బయటికి వచ్చిందా నిన్ను మళ్ళీ చంపేస్తాం, మళ్ళీ కొడతాం అనేసి భయంకరంగా బెదిరించారు వాడిని. అసలు ఏమైందా అని వాళ్ళ నాన్నగారు గట్టిగా అడగ్గా ఇలా అయితే చెప్పుకొచ్చాడు. గత కొద్ది రోజులుగా కాలేజీలో సీనియర్స్ కొంతమంది, బయట వాళ్ళు కొంతమంది వస్తున్నారు, మమ్మల్ని కొట్టి భయపెడుతున్నారు అనేసి చెప్పాడు. ఇప్పటి వరకు 27 మెంబర్స్ అయితే కొట్టి పడేశారంట వాళ్ళు. వాళ్ళ నాన్న ఆ దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయక చాలా విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు ఇలా అయితే చెప్తున్నారు, ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఒక భాగమే అని. దీని గురించి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి స్పందించారు. అసలు అక్కడ అంత గందరగోళం జరుగుతూ ఉంటే ఆ హాస్టల్ యొక్క వార్డెన్ కి ఎందుకు తెలియకుండా ఉంది? తన నిర్లక్ష్యం వల్లే బయట వాళ్ళు కాలేజీలోకి వచ్చి మరి ఇలా రౌడిజం చేస్తున్నారు అని చెప్పేసి సెక్రటరీ గారు చెప్తూ ఉన్నారు. విషయం బయటకు రాగానే పోలీసులు వెంటనే కాలేజ్ దగ్గరికి చేరుకున్నారు. ఆ వీడియోలో గొడవ చేసిన విద్యార్థుల మీద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ ర్యాగింగ్ చేసిన సీనియర్స్ ని గుర్తించి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద వారి మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ బాగానే ఇచ్చారట. మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ర్యాగింగ్ అనేది చట్టపరంగా చాలా నేరం. ఈ 2009లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ర్యాగింగ్ అంటే అటెంప్ట్ టు హర్ట్ అండ్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ అని చెప్పేసి. ఇంకా ఎక్కువ పోతే దీనికి కఠినంగా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఈ ర్యాగింగ్ అనేది మీరు ఏదో సరదా కోసం అనేసి అనుకుంటారు, కానీ మీకు తెలియకుండానే మీ బ్రతుకులు చీకటిలోకి వెళ్ళిపోతాయి. ఈ వీడియో చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళలో ఎవరైనా మీ కాలేజీలో ఇలాంటి ర్యాగింగ్ జరుగుతుంది అంటే అది చాలా చిన్న విషయం అనేసి చూస్తూ వదిలిపెట్టద్దు. వెంటనే అక్కడున్న టీచర్లకి లేదా అక్కడున్న ప్రిన్సిపల్ గారికి లేకుంటే 1098 చైల్డ్ లైన్ కి కాల్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ ని మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది సరైన పద్ధతుల్లో.
అంతేకాని మీరు రౌడీల్లాగా అక్కడికి వెళ్ళి కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని ఎవరో కొడతారని చెప్పేసి మీరు వెళ్ళి అక్కడ వాడిని కొడదామని చెప్పేసి ఉన్నారనుకో, అది చాలా వరకు పొడుగవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజీలు అనేవి ఎప్పటికైనా సేఫ్ ప్లేస్ అవ్వాలి, కానీ అంతేగాని అక్కడ భయంగా ఉండకూడదు. ర్యాగింగ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అది సినిమా సీన్ అవ్వదు, మీ జీవితాన్నే తారుమారు చేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్, మీ పిల్లల్ని ఇలాంటి వాటిలో పడకుండా జాగ్రత్తగా మీరే చూడాలి. వాళ్ళకి మంచి చెడ్డ అనేది మీరే చెప్పాలి. ఫస్ట్ మాటలతో చెప్తే వినకపోతే 4 కొట్టి చెప్పాలి, 4 పీకి చెప్పాలి. ఈ రోజు మీరు మందలించకపోతే రేపు వాడి జీవితం నాశనం అవడానికి మొదట కారకులు మీరే అవుతారు. అరే తమ్ముళ్ళు, ముఖ్యంగా మీకు, అరే జాగ్రత్తగా చదువుకోండిరా. ఈ లవ్, ఈ మత్తు, ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒక ట్రాష్. అమ్మా నాన్న కష్టం ఒకసారి చూడండి. వాళ్ళు కష్టపడేది మీకోసమే, మాలా మా బిడ్డలు కష్టపడకూడదు అని చెప్పేసి. మీరేమో చిన్న వయసులో సినిమాలు చూసి రౌడీల్లాగా హీరోల్లాగా బిల్డప్లు కొడుతూ మీకు తెలియకుండానే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఇకనైనా బాగా చదువుకోండి. నేను చెప్పేది మీకు బాగా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీరు షార్ట్ ఫార్మేట్ లో వీడియోస్ చూడాలన్నా, నాకేమన్నా కొత్త టాపిక్స్ ఇవ్వాలి అన్నా, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మారి అప్డేటర్ ఎక్కడున్న లోగానే అక్కడ ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది. అక్కడ మనకి 800+ ఫ్యామిలీ అయితే ఉంది. అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి, గట్టిగా మాట్లాడేసుకుందాం. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, చూసేయండి. ఈ సెట్ ఏంటి ఇలా ఉందా అనేసి మీరు అనుకోకండి. కొద్ది రోజుల్లో ఇంకా ఇదంతా చాలా చేంజ్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, మారి అప్డేటర్.